సార్ అసలు టీడీపీలో అనంతపురం టీడీపీలో అసలు ఏం జరుగుతుంది ఆ పార్టీలో? అనంతపురం టీడీపీలో అంటే ఇంతవరకు తీసుకుంటే మనం రెండు వర్గాలను చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ వర్గం ఒకటి కావచ్చు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు ఒక వర్గం అనుకోవచ్చు. అంటే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు వర్గంగా మెయింటైన్ చేయకపోయినా కూడా తను పార్టీ కార్యక్రమం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి తన పార్టీ కార్యక్రమాలను చూస్తూ తన అనుచర వర్గాన్ని కాపాడుకుంటూ ఆయన ముందుకు వెళ్తున్నారు. కానీ ఇటు వచ్చి ఏదైతే ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా ఒకే వర్గంగా ఉన్నారు. ఎవరైతే ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయో సిట్టింగ్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కావచ్చు, లిక్కర్ సుధాకర్ నాయుడు, ఈ ఇద్దరు ఇప్పుడు విడిపోవడంతో అనంతపురంలో మొత్తం మూడు భాగాలుగా విడిపోయింది, మూడు ముక్కలు అయిపోయింది. అనంతపురంలో టీడీపీ మూడు ముక్కలు అయిపోయింది. టీడీపీలో మూడు ముక్కలాట జరుగుతోంది అనేది అయితే ప్రచారం జరుగుతుంది. ఇక్కడ లిక్కర్ సుధాకర్ నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి ఎవరు ఒకరికి ఒకరు చాలా ప్రాణమిత్రులుగా ఉండేవాళ్ళు ఇద్దరు కూడా. అందుకే ఎలక్షన్ ముందు ఇద్దరు కలిసారు. ఇక్కడ లిక్కర్ సుధాకర్ నాయుడు గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన పూర్తి పేరు కొండవీటి సుధాకర్ నాయుడు. ఆయన లిక్కర్ సుధాకర్ నాయుడుకి ఎందుకు మార్చారంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 1923లో రాష్ట్రంలో మద్యపాన నిషేధం విధించడం అందరికీ తెలిసిన విషయమే కదా. ఆ మద్యపాన నిషేధం విషయంలో ఇక్కడ ఏపీలో మద్యం లభించదు. అయితే అనంతపురం నగర ప్రజలతో పాటు అనంతపురం జిల్లా ప్రజలకు మద్యం లోటు లేకుండా చేశారు లిక్కర్ సుధాకర్ నాయుడు గారు. అప్పట్లో కర్ణాటక అంటే సమీపంలోనే పావుగడ ఉంటుంది కాబట్టి పావుగడ నుంచి ఇతర కర్ణాటక ప్రాంతాల నుంచి అక్కడి నుంచి లిక్కర్ అనేది అనంతపురం జిల్లాలోకి పెద్ద ఎత్తున డంపు చేసి అనంతపురం నగర వాసులతో పాటు జిల్లాలో ఉండే ఎవరికి కూడా మద్యం అనేది కొరత లేకోకుండా అందరికీ అందుబాటులో పెట్టారని అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. తద్వారానే అప్పుడు లిక్కర్ ని అక్రమంగా ఇక్కడ తరలించి విక్రయిస్తూ ఎదిగాడు, ఒక లిక్కర్ డాన్ గా ఎదిగాడని అప్పట్లో విమర్శ. దాని ద్వారానే ఆయనకు లిక్కర్ సుధాకర్ నాయుడు గానే అందరూ ఆయన పిలుస్తుంటారు. ఇప్పటికీ కొండవీటి సుధాకర్ నాయుడు అంటే అనంతపురంలో ఎవరికి తెలియదు, లిక్కర్ సుధాకర్ నాయుడు అంటేనే అందరికీ సుపరిచితులు అనమాట ఆయన.